అనపర్తి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనంలోకి వెళ్తున్నారు. నేటి నుంచి అనపర్తి నియోజకవర్గంలోని మండలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించబోతున్నారు. పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని ఆయన వివరిస్తారని అనుచరులు చెబుతున్నారు. 4 రోజుల పాటు మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని అంటున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నల్లమిల్లి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. నల్లమిల్లికి సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన అనుచరులు తీవ్ర నిరసనకు దిగారు. నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో పార్టీ జెండాలు తగలబెట్టారు. సైకిల్ను మంటల్లోకి విసిరేశారు. అనపర్తి నుంచి నల్లమిల్లికి మొదట టీడీపీ సీటును ప్రకటించింది. అయితే పొత్తులో భాగంగా సమీకరణాలు మారిపోయాయి. తమకు అనపర్తి సీటు కావాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీడీపీ ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీ నుంచి శివకృష్ణరాజు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. అనపర్తి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనంలోకి వెళ్తున్నారు. ఈ రోజు నేటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో మండలాల్లో కుటుంబ సభ్యులతో సహా ఆయన పర్యటించబోతున్నారు. పార్టీ తనకు చేసినటువంటి అన్యాయాన్ని ఆయన వివరిస్తారని అనుచరులు చెబుతూ ఉన్నారు. 4 రోజుల పాటు మండలాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని అంటున్నారు నల్లమిల్లి. టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నల్లమిల్లి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్లమిల్లికి సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన అనుచరులు తీవ్ర నిరసనకు దిగారు. నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో పార్టీ జెండాలను తగలబెట్టారు. అలాగే సైకిల్ను మంటల్లోకి విసిరేశారు ఆయన అనుచరులు. అనపర్తి నుంచి నల్లమిల్లికి మొదట టీడీపీ సీట్ను ప్రకటించడం జరిగింది. అయితే పొత్తులో భాగంగా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమకు అనపర్తి సీటు కావాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీడీపీ ఆ సీట్ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నుంచి శివకృష్ణరాజు ఇక్కడ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.